ఆ రాత్రి చీకటి గ్రామం వైపు అడుగులు వేసింది అనన్య. ఆమె చేతిలో ఒక లాంతరు మాత్రమే గాలిలో ఊగుతూ వెలుగుతోంది. గ్రామస్తులు హెచ్చరించారు, అమ్మా, ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దు. అర్ధరాత్రి అది మాట్లాడుతుందట. కానీ ఆమె నవ్వుకుని ముందుకు వెళ్ళింది. రికార్డర్ ఆన్ చేసి బావి వైపు వెళ్ళింది. చీకటిలో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. అనన్య, అనన్య. ఆ రాత్రి బావి నుండి వినిపించిన వాయిస్ ఇంకా ఆమె చెవుల్లో మార్మోగుతోంది. రికార్డర్ ఆన్ చేసి విన్నప్పుడు ఆ వాయిస్తో పాటు ఓ చిన్న పిల్ల ఏడుపు కూడా వినిపించింది. ఆ గ్రామం వాళ్ళు చెప్పారు, ఏళ్ల క్రితం ఒక అమ్మాయి, ఆమె తల్లి అదే బావి దగ్గర కనబడలేదు. ఆ రాత్రే అనన్య తిరిగి వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, ఎవరు నువ్వు? నీటి లోపల నుండి ఓ వాయిస్ మెల్లగా, నన్ను కనిపెట్టు అన్న ఆ వాయిస్ ఇప్పటికీ అనన్య చెవుల్లో మార్మోగుతూనే ఉంది. బావి దగ్గర నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె అడుగులతో పాటు ఇంకో అడుగుల సౌండ్ వినిపించింది. చిన్న చిన్న అడుగులు అనన్యను వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. తర్వాత రాత్రి అనన్య మళ్ళీ బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గర మట్టి తవ్వడం ప్రారంభించింది. కింద నుంచి చల్లని గాలి ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఆ గాలిలోంచి ఓ చిన్న వాయిస్, నన్ను బయటకు తీ. ఆ గాలి ఒక్కసారిగా విసురుతూ గర్జించింది. ఆ అడుగులు ఇప్పుడు ఆమె వెనకాల ఉన్నాయి. తరువాత రోజు ఉదయం గ్రామస్తులు బావి దగ్గర చేరుకున్నారు. మట్టి మొత్తం తవ్వబడి ఉంది. అనన్య రాత్రి జరిగినది గుర్తు చేసుకుంది. బావి దగ్గర ఉన్నప్పుడు కొంచెం లోతులో ఏదో తగిలింది. ఆమె చేతులు రక్తంతో తడిశాయి. మట్టిని పక్కకు జరిపి చూసింది. చిన్న పిల్ల ఎముకలు, గొంతు దగ్గర ఎర్రదారం బిగుసుకుని ఉంది. ఆమె విన్నది ఓ వాయిస్, నువ్వు నన్ను కనుగొన్నావు, ఇప్పుడు నాకు విముక్తి వచ్చింది. బావి దగ్గర గాలి మళ్ళీ వీచింది. ఆ గాలిలోంచి ఓ చిన్న పిల్ల నవ్వు వినిపించింది. అనన్య తన రికార్డింగ్స్ చెక్ చేస్తోంది, కానీ ఆ వాయిస్ మారింది. రికార్డర్లో ఆ చిన్న పాప వాయిస్ కాదు, అనన్య మాటలనే. అదే స్వరం తిరిగి వినిపిస్తోంది, నన్ను కనుకో, నన్ను కనుకో. అదే ఆమె వాయిస్. అనన్య కళ్ళలో భయం పెరిగింది. రికార్డర్ ఆఫ్ చేసింది, కానీ విసిల్ లాంటి ఓ పొడిగాలి కర్రల మధ్య నుండి వినిపించింది. ఉదయం గ్రామస్తులు బావి దగ్గర ఉన్నప్పుడు తవ్వబడిన నేల దగ్గర అనన్య ఫోన్ మరియు ఆ రికార్డర్ ఉన్నాయి. వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఎవరూ చెప్పలేని విషయం ఒకటే, ఆ వాయిస్ ఇక బావిలో లేదు. కొన్ని వారాల తర్వాత అనన్య కనిపించకుండా పోయిన కేసు కోసం ఒక జర్నలిస్ట్ ఆ గ్రామానికి వస్తాడు. బావి దగ్గర మట్టిలో పడి ఉన్న అనన్య రికార్డర్ కనిపిస్తుంది. అది ఇంకా ఆన్లోనే ఉంది. అతను తీసుకుని విన్నాడు. అనన్య స్వరం. ఆమెకు స్వేచ్ఛ లభించింది. జర్నలిస్ట్ వెనక్కి తగ్గాడు. బావిలో ఉండే నీరు ఒక్కసారిగా కదిలింది. లోపల నుంచి చిన్న నవ్వు వినిపించింది. అతను రికార్డర్ ఆఫ్ చేయడానికి ముందే ఒక చల్లని గాలి అతని వెన్నుమీదగా వెళ్ళింది. బావి మళ్ళీ పిలుస్తోంది. శాపం ముగియలేదు. దానికి కొత్త స్వరం దొరికింది.